5 times ఛాంపియన్స్. ఇంక ఏ టీం కూడా లేదు, షేర్డ్ ఛాంపియన్షిప్పే ఉంది. సిఎస్కేతో పాటు అలాంటి అన్నీ కప్పులు గెలిచినటువంటి ఒక ఫ్రాంచైజ్. నార్త్లో తర్వాత సౌత్లో ఆఫ్టర్ ఆర్సీబీ అండ్ సిఎస్కే తర్వాత ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా కాదు, ఆర్సీబీ సిఎస్కే తర్వాత ఆ ఫ్యాన్ బేస్ కలిగినటువంటి ఒక పెద్ద టీం. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి, జాస్ప్రీత్ బుమ్రా లాంటి బడా ప్లేయర్స్ ఉన్నటువంటి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మామూలు టీం కాదు ఇది, ఒక బీస్ట్ టీం. అలాంటి ఒక టీంని, అలాంటి ఒక ఫ్రాంచైజ్ని 15 ఏళ్ళ కుర్రాడు, టీనేజర్, 24 ఏళ్ళ ఒక యంగ్ అడల్ట్, ఇద్దరు కుర్రాళ్ళు నిర్దాక్షిణ్యంగా కొడుతుంటే ఏం చేయలేకపోయి చూస్తూ ఉండిపోయారు అలాగా ఎంఐ ప్లేయర్స్. ఏం మ్యాచ్ గురు అసలు, ఏం బ్యాటింగ్ అసలు, ఏం పర్ఫార్మెన్స్ అసలు. ఆర్ఆర్ గురించి మనం మాట్లాడితే వాళ్ళ అడ్డాలోకి వెళ్ళినా డేంజరే, వాళ్ళ అడ్డా నుంచి వాళ్ళని బయటకి తీసుకొచ్చినా డేంజరే అని అలా మారిపోయారు 2026లో. యంగ్ డైనమైట్స్ ఒక్కొక్కరు పేలుతున్నారు, మామూలు డైనమైట్స్ కాదు ఒక్కొక్కరు. రియాన్ పరాగ్ నేతృత్వంలో ఆ సారథ్యంలో వెళ్తున్నటువంటి ఆర్ఆర్ 2026లో, ఐపీఎల్ 2026లో ద వెరీ 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 బెస్ట్ కాంపిటీటర్గా మారిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. జరిగిన 3 మ్యాచ్లే జరిగినవి, వాళ్ళు ఇంతవరకు ఆడింది 3 మ్యాచ్లే. కానీ ఈ 3 మ్యాచ్ల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం సాదాసీదాగా లేదు. సూర్యవంశీ ఫస్ట్ నుంచి కూడా యంగ్ డైనమైట్, పేలుతూనే ఉన్నాడు. బాల్ 1 నుండి అభిషేక్ శర్మని చూసాం మనం, లాస్ట్ 2 to 3 సీజన్స్లో అభిషేక్ శర్మని చూసాం. ఫస్ట్ బాల్ నుండి కూడా హిట్టింగే. సూర్యవంశీ కూడా సేమ్ కేటగిరీ. బాల్ 1 6, తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ బుమ్రాకి 6. ట్రెంట్ బాల్ని నిర్దాక్షిణ్యంగా కొట్టారు థర్డ్ ఓవర్లో. 4 balls-లో 3 sixes. దీనికి సంబంధించి ఫుల్ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ షార్ట్ చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో కూడా చూడండి మామ. థ్యాంక్ యూ.